డాక్టర్ గారు, నాకు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎటువంటి సుఖం అనిపించదు. మా వారికి బాగానే సుఖం అనిపిస్తుందట. మరి నాకెందుకు అనిపించదు? ఇక్కడ వీడి మాత్రం సుఖం ఉండదు, కానీ భర్తకు మాత్రం సుఖం అనిపిస్తుంది. ఆవిడతో పాల్గొంటేనే ఆవిడ సుఖం ఉండదు, కానీ భర్త మాత్రం సుఖపడతాడు. ఎందుకనంటే ముఖ్యంగా ఆ రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటుంటాం. ఆ రిలేషన్షిప్ ప్రాబ్లంలో భర్త మీద ఉండవలసినంత అభిమానం, ప్రేమ ఉండట్లేదా? భర్త తన సుఖం చూసుకుంటున్నాడు కానీ భార్యని ప్రేమగా చూడలేదా? కొంతమంది భర్తలు భార్యని బాగా కించపరుస్తూ మాట్లాడుతుంటారు. అప్పుడు ఆడవాళ్ళకి వీడికి ఆయనకి నా సెక్స్ కావాలి, నేను అవసరం లేదు అన్నట్లుగా వాళ్ళు ఒక రకమైన తిరస్కార భావం కలిగి ఉంటారు. భర్తేళ్ళ తిరస్కార భావం. నేనుగా నా శరీరం కావాలి కానీ నా మనసు అవసరం లేదు వీళ్ళకి, నన్ను గాయపరుస్తారు మనసుని అని ఒక రకమైన ఆ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తాయి. అది మాత్రం చాలా ఎక్కువ. అలా కొంతమందికి ఏంటంటే భర్త మీద ప్రేమ ఉండదు, ఇంకోటి ప్రేమ ఉంటుంది. అప్పుడు భర్తతో మనసు పంచుకోరు, భర్త నచ్చడు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంచేత ఇక్కడ ఆ పాల్గొని ఏమవుతుంది, ఎటువంటి సుఖం అనిపించదు. ఎందుకని భర్త మనసు లేదు కదా. మనసు లేనప్పుడు ఏం సుఖం? భర్త తన సుఖం చూసుకుంటున్నాడు అంతే. ఈవిడిగా భర్త మనసు లేదు. మనసు లేనప్పుడు ఇంకా అలాగైనా ఉండొచ్చు. లేదా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. కొంతమందికి ఒక రకమైన భయం వస్తుంటుంది. కడుపు వస్తుందేమో, నాకేమైనా చీరుకుపోతుందేమో, లేదా ఆయన నుంచి నాకేమైనా రోగాలు వస్తాయేమో, ఆయన తిరుగుతాడని నాకు అనుమానం. ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది అన్నమాట. భర్త వల్ల తగిన జబ్బులు వస్తాయేమో, ఆ రకం భయం ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి వాళ్ళు సెక్స్లో సుఖం పొందలేకపోతారు. భయం కదా, భయంతో సెక్స్ ఎక్కడి చుట్టూ ఉండదు. వాళ్ళకి కొంత డిప్రెషన్, మానసిక వ్యాధి ఉంటుంది, అలాగే ఉందేమో. అలాగే స్ట్రెస్ ఉంటుంది, కొంత స్ట్రెస్ బాగా మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళు కూడా సెక్స్లో ఎంజాయ్ చేయలేరు. అది కొంతమంది స్ట్రెస్ చదివారు. అలా కొంతమందికి అపరాధ భావం, నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల కూడా ఆ గిల్ట్ వల్ల కూడా వాళ్ళు సెక్స్లో ఎంజాయ్ చేయలేకపోతారు. అలాగే కొంతమందికి తెలియని డిప్రెషన్ ఉంటుంది. ఆ డిప్రెషన్ వల్ల కూడా వాళ్ళు ఏ రకమైన సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతారు. కొంతమందికి సెక్స్లో ఎప్పుడూ చిన్నప్పుడు వాళ్ళు ఒక సెక్షువల్ అబ్యూస్కి గురవుతారు, బలాత్కారం చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి సెక్స్ మీద ఒక యావగింపు ఏర్పడుతుంది. ఈ మగాళ్ళు అని. కానీ ఏం చేయలేరు, పెళ్లి చేసేస్తారు పేరెంట్స్. కానీ వాడు సెక్స్ అంటే ఒక అసహ్యం ఏర్పడుతున్నాడు. మగాడింటేనే అసహ్యం ఏర్పడుతుంది. కానీ రాజీ పడుతుంటారు అంతే. రాజీ పడతారు కానీ మనసు మాత్రం పెట్టి పాల్గొనలేకపోతారు. ఇది చాలా కామన్గా ఉంటుంది. అంటే చైల్డ్హుడ్ అబ్యూస్, చిన్నతనంలో సెక్షువల్ అబ్యూస్కి గురైనప్పుడు ఇలా ఉంటుందన్నమాట. అంటే అలాంటిది ఏమన్నా చూడాలి. షుగర్ ఉంటే కూడా ఆరోగ్య సెక్స్లో సుఖం పొందలేకపోతారు. లేకపోతే అలాగే కొంతమంది లేడీస్కి కడుపులో పేగులు వాచి ఉంటాయి, నిప్పుడుతుంటాయి. అంటే అది ఎప్పుడు నిప్పుంటే ఎవరు సెక్స్ ఎంజాయ్ చేయలేరు కదండి, నిప్పు అనిపిస్తుంటే అది కానవచ్చు. అలాగే కొంతమందికి ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉంటే కూడా సెక్స్ ఎంజాయ్ చేయలేరు. కొంతమందికి థైరాయిడ్ తక్కువ, లేడీస్లో థైరాయిడ్ తక్కువ ఉండదు, చాలా కామన్. అంటే ఎవరైనా లేడీస్ సెక్స్లో పాల్గొన్నప్పుడు సుఖం పొందలేకపోతున్నారంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ ఉందా, లేదా థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉందా అని చూడాలన్నమాట. అలాగే కొంతమందికి ఒక బీపీ ఉంటుంది, బీపీ మందులు వాడుతుంటారు, దానివల్ల ఏమన్నా వస్తుందా. కొంతమంది యాంగ్జైటీ కోసం, దానికోసం కొంతమంది కొద్దిగా యాంగ్జియోలైటిక్స్ ట్యాబ్లెట్స్ అంటే మత్తు బిళ్ళ లాంటివి వాడుతుంటారు, దానివల్ల కూడా వాళ్ళు అవుతాయి. కొంతమందికి ఊరికి అలసిపోతుంటారు, రక్తహీనత ఉంటుంది వాళ్ళకి.
రక్తహీనత ఉంటే కూడా ఫెటీగ్ అలసిపోతుంటారు. ఆ అలసిపోతుండే వాళ్ళకి కూడా సెక్స్ పాల్గొంటే ఏ రకమైన ప్లెజర్ ఉండదు. ఇప్పుడు మనం సెక్స్లో ఎందుకు వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతానికి ఎన్ని కారణాలు చూసారా? ఇన్ని రకంగా ఆలోచన చూసి కొంతమందికి ఏమో ఆడవాళ్ళు కూడా కొంత మందు కొడతారు. సారా తాగేవాళ్ళు ఉంటారు, మందు కొట్టేవాళ్ళు ఉంటారు, కళ్ళు తాగేవాళ్ళు ఉంటారు. ఆ తాగేవాళ్ళకి అది ఎక్కువ కొంతకాలానికి సెక్స్లో వాళ్ళు ఎంజాయ్ చేయకుండా అయిపోతారు అన్నమాట. అలా స్మోకింగ్ చేస్తారు మన లేడీస్. స్మోకింగ్ వల్ల కూడా సెక్స్లో ఎంజాయ్మెంట్ లేకుండా పోతుంది. కొంత నిద్ర ఉండదు వాళ్ళకి, ఇంటి పనుల వల్ల కానివ్వండి, పిల్లల వల్ల కానివ్వండి, ఒక రకం నిద్ర లేపటికల్లా వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేయలేకపోతారు. ఈ విధంగా రకరకాలైన కారణాలు ఉంటాయండి. అంచేత ఎవరైనా ఆడవాళ్ళు వారు సెక్స్లో ఎంజాయ్ చేయలేకపోతుందంటే ఏమిటి అనేది ఇవన్నీ మనం కొద్దిగా ఆరా తీయాలి. ఆరా తీసి దాన్ని చూసి దాన్ని సెట్ చేస్తే చాలా అవుతుంది. అలాగే కొంత సెక్స్ థెరపీ అనేది ఇక్కడ అవసరం అవుతుంది. అలాగే వాళ్ళు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం కాదంటే లేడీస్ వాళ్ళ థైరాయిడ్, తర్వాత ఏమో డయాబెటీసు, తర్వాత నిద్ర లేకపోవడం ఏదైనా చూడడం, బీపీ అంటే బీపీ మంది గురించి, వీటి గురించి మొత్తం జనరల్ హెల్త్ గురించి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. నిద్ర చాలా ముఖ్యం, విశ్రాంతి చాలా ముఖ్యము. ఆడవాళ్ళలో రక్తహీనత ఎక్కువ ఉంటుంది. రక్తహీనత ఉంటే కరెక్ట్ చేయాలి, లేకపోతే అలాగే ఏ రకం సుఖం లేకుండా గడిచిపోతుంటుంది. అంటే ఇప్పుడు లేడీస్ సెక్స్లో ఎంజాయ్ లేకపోతే ఇవన్నీ దృష్టి పెట్టుకుని చూడాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.